ప్రార్థన చేసుకుందాం. మహాగరుడైన వాడా, నీ నామానికి స్తుతులు తెలియజేస్తున్నాం. ఉదయకాలం మందు దానియేలు గ్రంథము మేము ధ్యానం చేయబోతుండగా మీ ఆత్మాభిషేకం మా పైన ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. మేము ధ్యానం చేస్తున్న అంశం మాకు అర్థమైనట్లుగా పరిశుద్ధాత్ముడా మీరు మాత్రమే మాకు బోధించమని ప్రార్థన చేస్తున్నాం. మీ జ్ఞానం మాకు అవసరమైనది ప్రభువా. అట్టి జ్ఞానం చేత మమ్మల్ని మీరు నింపి ఈ గ్రంథం మాకు బోధించి మహిమ తెచ్చుకోమని మా కొరకు త్వరగా రాబోతున్న రక్షకుడైన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థన చేసి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దానియేలు గ్రంథాన్ని మనము ధ్యానం చేస్తున్నాం. ఇప్పటికి 9 అధ్యాయాలు మనము కంప్లీట్ చేసుకున్నాం. ఈరోజు 10, 11, 12 అధ్యాయాలను మనం ముగించుకొని ఈ పుస్తకాన్ని ముగిద్దాం. చూడండి, నేను ఒకసారి మరలా పరిచయాన్ని ఇంట్రడక్షన్ని మీరు ఒకసారి జ్ఞాపకం చేస్తాను. ఈ గ్రంథం 2 భాగాలుగా చేయబడింది. మొదటి 6 అధ్యాయాలు ప్రవక్త గురించి చెప్తా ఉంది. 7వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు ప్రవచనాలు చెప్తా ఉన్నాయి. మొదటి 6 అధ్యాయాలు చరిత్ర, 7వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు రాబోతున్న కాలంలో, భవిష్యత్ కాలంలో జరగబోతున్న ప్రవచనాలు ఇందులో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మొదటి 6 అధ్యాయాలు మెసెంజర్ గురించి, వర్తమానికుడి గురించి, 7వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు అతడిచ్చిన మెసేజ్ను గురించి ఇందులో మనము చూడబోతూ ఉన్నాం. సో దానియేలు గ్రంథము ఎక్కడ ప్రారంభించబడింది అంటే కనుక, నెబుకద్నెజర్ బబులోను దేశానికి 605 BCలో దండెత్తి వచ్చినప్పుడు, అప్పుడు యెహోయాకీము పరిపాలన చేస్తూ ఉన్నాడు. అప్పుడు ఈ గ్రంథం ప్రారంభించబడింది. వాస్తవానికి నెబుకద్నెజర్ 3 సార్లు, ఈ బబులోను రాజు నెబుకద్నెజర్ 3 సార్లు యెరూషలేము పట్టణానికి అనగా యూదా దేశానికి దండెత్తి వచ్చాడు, లేకపోతే 3 సార్లు ప్రజలను చెరకు తీసుకెళ్ళాడు. మొదటిసారి 605 BCలో తీసుకెళ్ళాడు, రెండోసారి 597 BCలో తీసుకెళ్ళాడు, మూడోదిగా యెరూషలేము పట్టణాన్ని పూర్తిగా కాల్చివేసి మిగిలిన వారందరినీ, అనగా అది సుమారుగా 586 BCలో వారిని చెరలోనికి తీసుకువెళ్ళినట్లుగా లేఖన భాగంలో చూస్తాం. అంటే 605 BCలో మొట్టమొదటిసారిగా నెబుకద్నెజర్ తండ్రి అయిన నెబోపోలేసర్, ఐగుప్తు దేశం రాజైన ఫరో నెకోను మరియు అషూరు రాజ్యాన్ని ఓడించి ఫరో నెకో చేతిలో ఉన్న యూదా దేశము నెబుకద్నెజర్ చేతిలోనికి వెళ్ళిపోయింది. సో ప్రపంచం మొత్తాన్ని 605 BCలో నెబుకద్నెజర్ పరిపాలన చేస్తున్నట్లుగా చరిత్రలోంచి మనము చూస్తాం. ఫరో నెకో. ఓకే, సో దీన్ని బట్టి మనం గమనించినట్లయితే ఈ మొదటి 6 అధ్యాయాలు చరిత్ర, దానియేలు గ్రంథంలో దానియేలు జీవితంలో ఏం జరిగిందో ఆ చరిత్రకు సంబంధించిన విషయాలన్నిటినీ మనం మొదటి 6 అధ్యాయాలు చూసాం. 7వ అధ్యాయం నుంచి ప్రవచనాలు ప్రారంభించాడు. ప్రవక్త చెప్పిన ప్రవచనాలు 7వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు అవన్నీ ఆర్డర్గా రాయబడినట్లుగా మనం చూస్తాం. 7, 8, 9 అధ్యాయాలు మనము ధ్యానం చేసాం. ఈ రోజున మనం 10వ అధ్యాయంలోకి వస్తున్నాం. ఈ గ్రంథంకున్న మరొక స్పెషాలిటీ ఏంటి అని మనం చూస్తే కనుక, ఇది 2 భాషలో రాయబడింది. ఇది హీబ్రూ భాషలోను మరియు అరమిక్ భాషలో రాయబడినట్లుగా మనకు తెలుస్తుంది. హీబ్రూ భాషలో 2వ అధ్యాయము వరకు రాయబడింది. 2వ అధ్యాయం నుంచి సుమారు 7వ అధ్యాయం వరకు అరమిక్ భాషలో, 8వ అధ్యాయం నుంచి మిగిలిన 12 అధ్యాయాలు మరలా హీబ్రూ భాషలో అవి రాయబడినట్లుగా మనం ఆల్రెడీ ఈ విషయాల గురించి మనం ధ్యానం చేసాం. అంత మాత్రమే కాదు, ఈ బుక్కు లేకపోతే ఈ గ్రంథానికి ఉన్న అరమిక్ భాష, ఈ గ్రంథానికి ఉన్న మరొక ఏమంటారు అంటే ఈ గ్రంథం రాయబడ్డానికి గల ప్రాముఖ్యమైన కారణం ఏంటి అంటే కనుక 2 కారణాలు బట్టి దీన్ని రాశాడు. ఒకటి మనం గమనించినట్లయితే కనుక 4వ అధ్యాయంలోనికి వెళ్ళి చూసినట్లయితే, దానియేలు గ్రంథం 4వ అధ్యాయం మనం చూస్తూ ఉన్నాం. 4వ అధ్యాయం 35వ వచనం ఈ గ్రంథం యొక్క ప్రాముఖ్యతను మనం చూస్తున్నాం. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు, ఆయన పరలోక సేన ఎడల, భూనివాసుల ఎడల తన చిత్తం చొప్పున జరిగించువాడు. ఆయన చేయి పట్టుకొని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుట ఎవడు సమర్థుడు. దానియేలు గ్రంథము రాయడానికి ప్రాముఖ్యమైన ఒక ఉద్దేశం ఏంటి అంటే కనుక, ఈ 4వ అధ్యాయంలో దాని
యొక్క ఉద్దేశాన్ని దానియేలు గ్రంథంలో మనం చూడొచ్చు. ఏంటా ఉద్దేశం అంటే కనుక ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని నడిపిస్తున్నవాడు దేవుడే అని దానియేలు గ్రంథం ద్వారా మనము తెలుసుకోగలం. 37వ వచనం, ఈ నెబుకద్నెజర్ నేను పరలోకపు రాజు యొక్క కార్యములన్నీ సత్యములు, ఆయన మార్గములు న్యాయమై ఉన్నవని గర్వంతో నటించు వారిని ఆయన అనప శక్తిడనియు ఆయన స్తుతించు కొనియాడుచు గణపరచు. నేను ఏం చెప్పాలనుకుంటున్నాడు రాజైన నెబుకద్నెజరుకు? దేవుడు ఏం చూపించాలనుకుంటున్నాడు అంటే కనుక దేవుడు అంటున్నాడు, ఈ ప్రపంచాన్ని మొత్తం పరిపాలన చేసేది, ఎవరు పరిపాలన చేయాలో నిర్ణయించేది దేవుడే అని నెబుకద్నెజరుకు చెప్పాలనుకున్నాడు. ఈ గ్రంథం యొక్క ప్రాముఖ్యమైన అంశం ఏంటి అంటే కనుక, లేఖనాలను మనం ధ్యానం చేసినట్లయితే లోకాన్ని, రాజ్యాన్ని పరిపాలన చేసేది దేవుడే. ఆ విషయాలు ప్రజలు తెలుసుకోవాలని దేవుడు ఆశించినట్లుగా ఆ యొక్క ఉద్దేశము ఈ దానియేలు గ్రంథం అంతట్లో మనము చూడవచ్చు. ఆ విషయాన్ని నెబుకద్నెజరుకు దానియేలు ద్వారా దానియేలు చెప్తాడు. ఆ విషయము లోకమంతటికి తెలియబడుతుంది. మొట్టమొదటి ఉద్దేశం. రెండవ ఉద్దేశం ఏంటి? దానియేలు గ్రంథం అనుకున్న రెండవ ఉద్దేశం ఏంటి అంటే కనుక, ఒక వ్యక్తి ఈ భయంకరమైన లోకంలో దేవుని కొరకు బ్రతకాలని నిర్ణయించుకుని అలాగును బ్రతికితే దేవుడు ఆ వ్యక్తిని ఎంతగా దీవిస్తాడో ఉదాహరణగా ఈ గ్రంథము చెప్పబడతా ఉంది. బబులోను దేశంలో దానియేలు బ్రతికాడు. బబులోను దేశంలో చెరలోనికి వెళ్ళిన దానియేలు ఈ దేశంలో నివసించాడు. సుమారుగా 14 సంవత్సరముల వయసప్పుడు దానియేలు బబులోను దేశానికి చెరగా వెళ్ళాడు. అక్కడ 3 సంవత్సరాల ట్రైనింగ్ అక్కడ జరిగినట్లుగా చూస్తాం. ఈ 3 సంవత్సరాల ట్రైనింగ్ తర్వాత ఉన్నతమైన స్థితిలోనికి దానియేలు వెళ్ళాడు. దేవుని కొరకు దానియేలు బ్రతికాడు. సుమారుగా 90 సంవత్సరాలు బ్రతికాడు. 80 సంవత్సరాలంటే మిగిలిన బ్రతికిన సంవత్సరములన్నీ అతను దేవుని కొరకు నమ్మకంగా బ్రతికాడు. ఒక వ్యక్తి దేవుని కొరకు నమ్మకంగా బ్రతికితే ఆ వ్యక్తిని దేవుడు ఎంతగా దీవిస్తాడో, ఎంతగా ఆశీర్వదిస్తాడో ఈ గ్రంథంలోంచి మనం చూసుకోవచ్చు. బబులోను దేశానికి చెరగా వెళ్ళాడా, కానీ నెబుకద్నెజర్ కాలంలో అతను ఉన్నతమైన స్థితికి వెళ్ళాడు. ఆ తర్వాత నెబుకద్నెజర్ తర్వాత రాజుల గురించి నేను మీతో మాట్లాడాను. మధ్య రాజులు ఎవరెవరు ఉన్నారో మనం చూసాం. అన్ని రాజుల కాలంలోనూ అతడు 3 అధికారులు, 1 అధికారిగా అతడు ఆ దేశంలో పరిపాలన చేశాడు. ఆ తర్వాత చివరి రాజు కనుక మనం చూస్తే 6వ అధ్యాయంలోనికి చివరి రాజు, ఏ రాజ్యానికి? బబులోను రాజ్యానికి చివరి రాజు 6వ అధ్యాయంలో ఉన్నాడు. ఆ రాజు పేరు బెల్షాజరు అని చూస్తూ ఉన్నాం. ఈ బెల్షాజర్ కాలంలో కూడా దానియేలు ఆ దేశంలో ప్రాముఖ్యమైన స్థానంలోనే ఉన్నట్లుగా మనము గుర్తిస్తూ ఉన్నాం. అంటే బబులోను రాజు, చివరి రాజు అయిన బెల్షాజర్ చనిపోయాడు 6వ అధ్యాయంలో. కొత్త రాజు వచ్చాడు 7వ అధ్యాయంలో. లేకపోతే కొత్త రాజ్యం ప్రారంభించబడింది. ఏంటి ఆ రాజ్యము అంటే కనుక, ఇది 5వ అధ్యాయంలో కదా. 5వ అధ్యాయంలో బెల్షాజర్ చనిపోయాడు. 6వ అధ్యాయంలో కొత్త రాజ్యం ప్రారంభించబడింది. ఏంటి ఆ రాజ్యము? మాదియా పారసిక రాజ్యము. ఎవరు ఆ రాజు? కోరేషు. ఈవెన్ కోరేషు కాలంలో కూడా దానియేలు ఆ దేశంలో ఉన్నతమైన స్థానంలోనే ఉన్నాడు. రాజ్యాలు మారిపోయినాయి, రాజులు మారారు, కాలం మారింది. దేవుని కొరకు జీవించిన వ్యక్తి, దేవుని కొరకు బ్రతుకుతున్న వ్యక్తి, దేవుని కొరకు జీవించాలనుకున్న వ్యక్తిలో స్థానం మాత్రం ఎక్కడా మారలా. అది చెప్పాలనుకుంటున్నాడు ఈ గ్రంథంలోంచి. ముఖ్య ఉద్దేశం తెలుసా? పరిస్థితులు ఎట్లా ఉన్న ఒక వ్యక్తి దేవుని కొరకు నమ్మకంగా బ్రతికితే, బ్రతికిన వ్యక్తిని బట్టి కాదు, దేవుని కొరకు బ్రతికాడు కాబట్టి ఆ వ్యక్తిని బట్టి ఖచ్చితంగా ఆ వ్యక్తి అలా దేవుని కొరకు జీవించాడు కాబట్టి ఖచ్చితంగా ఉన్నతమైన స్థితిలోని తీసుకొస్తాడని చెప్తా ఉన్నాడు. చాలామంది ఏమంటున్నారంటే తెలుసా, ఆ కాలంలో బ్రతకటం ఈజీ అనండి, ఈ కాలంలో బ్రతకటం చాలా కష్టము అని చెప్తా ఉన్నారు. కాలం మారిపోయింది, జనరేషన్ మారిపోయినాయి, పరిస్థితులు మారిపోయినాయి, ఇప్పుడు చాలా ఫాస్ట్ యుగం వచ్చింది అన్నారు. ఫాస్ట్ యుగం రాని ఏదన్నా రానిండి, దేవుడు ఒక్కడే, మారనివాడు కదా. ఆ దేవుని కొరకు బ్రతకాలని ఏ కాలంలో నిర్ణయించుకున్నా ఆ వ్యక్తిని ఖచ్చితంగా దేవుడు దీవించే వ్యక్తిగా ఉన్నాడు. ఏం చెప్పాలనుకున్నాడు ఈ గ్రంథంలోంచి? రెండవ ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటి తెలుసా? దేవుని కొరకు వ్యక్తి నీతిగా బ్రతకాలని నిర్ణయించుకుని అలాగూ
బ్రతికితే ఆ వ్యక్తిని దేవుడు ఎంతగా దీవిస్తాడో చెప్పే గ్రంథమే దానియేలు గ్రంథము. మీకు అర్థమవ్వాలి. శాశ్వతంగా, తాత్కాలికంగా కొన్నిసార్లు మనకి కష్టం అనిపించే అవకాశం అయితే ఉంది కదా, కానీ వాస్తవానికి దేవుని కొరకు బ్రతకటం నిర్ణయించుకుంటే, అలా బ్రతకటం ప్రారంభిస్తే ఖచ్చితంగా దేవుడు ఉన్నతమైన స్థితికి తీసుకొని వెళ్తాడు అని చెప్తున్న పుస్తకము దానియేలు గ్రంథం. సో ఈ గ్రంథము యూదులకు కంఫర్ట్ ఇస్తుంది. ఎందుకంటే కనుక యూదుల చెర అయిపోతుంది. చెర తర్వాత ఏం జరగబోతుందో ఈ గ్రంథంలో మనము చూడబోతున్నాం. ఈ గ్రంథంలో మనము చూసాము. ఇది దానియేలు గ్రంథంలో ఉన్న కొన్ని ప్రాముఖ్యమైన సత్యాలు. వాస్తవానికి మనము సమయానికి, ఈ స్పేస్కి బౌండ్ అయి ఉన్నాం. అంటే మనకు అంటూ ఒక లిమిటేషన్స్ ఖచ్చితంగా ఉన్నట్లుగా మనకు అర్థమవుతూ ఉంది. ఈ 10వ అధ్యాయంకు ఉన్న ఒక ప్రత్యేకత ఏంటి అంటే కనుక, పరలోకం సంబంధించిన విషయాలన్నీ భూలోకానికి వస్తూ ఉన్నాయి. పరలోకానికి మాత్రమే తెలియబడిన విషయాలు భూలోకానికి తెలియబడుతున్నట్లుగా మనకు అర్థమవుతా ఉంది. పరలోకంలో ఉండే దేవదూతలు భూమి మీద ఉంటున్న దానియేలును దర్శించారు. మొత్తం 4 దర్శనాలు ఉన్నట్లుగా మనం చెప్పాను ఆల్రెడీ. దానియేలుకు వస్తున్న చివరి దర్శనము ఇది మనం చూస్తున్నాం. ఈ దర్శనము 10వ అధ్యాయం ఇంట్రడక్షన్ ఉంటుంది. 11వ అధ్యాయము ఆ దర్శనం సంబంధించిన ప్రవచనాలు ఉన్నాయి. 12వ అధ్యాయము ఆ దర్శనము యొక్క ముగింపుని మనం చూస్తున్నాం. సో 10వ అధ్యాయములో దర్శనం రాబోతుంది ఆయనకి. ఆ దర్శనం యొక్క ఇంట్రడక్షన్ వస్తుంది. 11వ అధ్యాయము దర్శనం సంబంధించిన ప్రవచనం వస్తుంది. 12వ అధ్యాయంలో ఆ దర్శనము ఎండ్ చేయబడుతుంది. దాన్ని ముగిస్తున్నట్లుగా లేఖన భాగం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మీరు గమనించాలి, వాస్తవానికి 8వ అధ్యాయములోనే 2వ రాకడకు సంబంధించిన ప్రవచనాలు అక్కడ ప్రవచించినట్లుగా మనం చూస్తాం. 2వ రాకడకు సంబంధించిన ప్రవచనాలు 8వ అధ్యాయంలో మనం చూసాం. కొమ్ముల గురించి మాట్లాడాము. ఎవరు ఆ కొమ్ము, ఆ విషయాలన్నీ డీటెయిల్డ్గా మనము నేర్చుకుందాం. ఈ 10వ లేకపోతే ఈ ప్రవచనాలకున్న ఈ భాగానికి ఉన్న ఒక స్పెషాలిటీ ఏంటంటే కనుక, దానియేలు కాలము నుంచి ప్రారంభించబడి 2వ రాకడ వరకు అంత కాకుండా 1000 ఏండ్ల పరిపాలన తర్వాత వరకు ఏం జరగబోతుందో హిస్టరీ మొత్తము ఈ 7వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయముల వరకు చెప్తున్నాడు. విన్నారే మాట? దానియేలు కాలము మొదలుకొని ఈ 1000 ఏండ్ల పరిపాలన వరకు, కరెక్ట్గా చెప్పాలంటే 2వ రాకడ వరకు ఏం జరగబోతా ఉందో ఈ దానియేలు గ్రంథంలో మనము చూడబోతా ఉన్నాం. ఓకే, కానీ 10, 11, 12 అధ్యాయాలకు ఉన్న ఒక స్పెషాలిటీ ఏంటి అంటే, 7వ అధ్యాయం నుంచి దానియేలు గ్రంథం నుంచి 2వ రాకడ వరకు చెప్పాడు. కానీ 10, 11, 12 అధ్యాయాలకు ఉన్న ఒక ప్రత్యేకత ఏంటంటే, ఈ ట్రిబులేషన్ పీరియడ్లో, అనగా ఈ 7 సంవత్సరాల శ్రమ కాలంలో 6వ అధ్యాయం నుండి 12వ అధ్యాయం వరకు, లేకపోతే 7వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు దానియేలు కాలము మొదలుకొని 2వ రాకడ వరకు ఉన్న ఆ కాలంలో ఏం జరగబోతుందో విషయాలు చెప్పాడు. కానీ 10వ అధ్యాయము, 11వ అధ్యాయం, 12వ అధ్యాయము ప్రాముఖ్యంగా దేని గురించి మాట్లాడుతుంది అంటే కనుక, ఈ సంఘం ఎత్తబడిన తర్వాత భూమి మీద, 2వ సంఘం ఎత్తబడిన తర్వాత భూమి మీద శ్రమకాలము ప్రారంభించబడుతున్నట్లుగా మనకు తెలుస్తుంది. సంఘం ఎత్తబడుతుంది అని బైబిల్ చెప్తుంది. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనాన్ని కనుక మనం చూసినట్లయితే, ఇదిగో త్వరగా వచ్చున్నాను, వాని క్రియలు చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరచు జీతము నా యొద్దనున్నది. 2 ఈవెంట్స్ కనిపిస్తున్నాయి. ఏమన్నాడు? ఒకటి, నేను త్వరగా వచ్చున్నాను. రెండవది ఏమంటున్నాడు? వాని క్రియలు చొప్పున
ప్రతివానికి ఇచ్చుటకు నేను సిద్ధపరచు జీతము నా యొద్ద ఉన్నది అన్నాడు. ఆయన వచ్చిన తర్వాత ఏం చేస్తాడు చెప్పాడు. ఏం చేస్తానన్నాడు? జీతం ఇస్తానన్నాడు. అంటే యేసు ఆకాశ మండలం మీదకి వస్తాడు. ఆకాశ మండలం మీదకి వస్తే ఆకాశ మండలం మీద సంఘము మహిమ శరీరంతో అక్కడికి వెళ్తుంది. అక్కడ మనకు జీతం ఇస్తానన్నాడు. దాన్ని 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో ఏమన్నాడంటే, క్రీస్తు న్యాయపీఠం మీదట తీర్పు జరగబోతా ఉంది అని అపోస్తలుడైన పౌలు దాని గురించి రాసినట్లు చూస్తాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో దాని గురించి డీటెయిల్డ్గా వచ్చే నెలలో మనం చూద్దాం. 2వ అధ్యాయం 5 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో దాన్ని న్యాయపీఠము అన్నాడు. బీమ్ ఆఫ్ సీట్, బీమా అన్నాడు. దాని ఎదుట విశ్వాసులందరూ, క్రైస్తవులందరూ మనమందరము నిలబడతాము అని చెప్పినట్లుగా చూస్తాం. ఆకాశ మండలంలోనికి మనం వెళ్ళిన తర్వాత భూమి మీద శ్రమకాలము ప్రారంభించబడుతుంది. ఆ శ్రమకాలము ట్రిబులేషన్ పీరియడ్ అంటాం. అది 2 భాగాలుగా చేయబడింది. మేబీ మనకు అర్థం అవడానికి 2 భాగాలుగా మనం చేసుకోవచ్చు. ఒకటి శ్రమకాలము, రెండోది మహాశ్రమకాలము. బైబిల్ శ్రమకాలం గురించి ఎక్కువగా మాట్లాడలేదు, కానీ మహాశ్రమకాలం గురించి ఎక్కువగా మాట్లాడుతుంది. ఆ మహాశ్రమ కాలాన్ని ఏమన్నారంటే శ్రమల కాలము, ట్రిబులేషన్ పీరియడ్ అన్నారు. దానియేలు గ్రంథంలోనికి మనం వెళ్తున్నాం కదా, 10వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు ఆ ట్రిబులేషన్ పీరియడ్లో, ఆ శ్రమ కాలంలో చివరి 3.5 సంవత్సరాలలో ఏం జరగబోతుందో ఈ దానియేలు గ్రంథంలో మనము చూడబోతున్నాం. చివరి భాగంలో ఏం జరగబోతుందో మనకు అర్థమవుతా ఉంది. నేను మీకు 9వ అధ్యాయాన్ని కంప్లీట్ చేశాను. మీరు గమనించినట్లయితే 9వ అధ్యాయము దానియేలు గ్రంథం దేంతో ప్రారంభించాడు తెలుసా? మాదెడగు ఆషరోషు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీలపై రాజు అయ్యాను. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరం దానియేలు నేను యెహోవా తన ప్రవక్త ఇర్మియాకు సెలవిచ్చిన తెలిసినట్లు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు పూర్తయినుచున్నదని గ్రంథం వల్ల గ్రహించాడు. మీరు వినాలి. ఈ దానియేలు 9వ అధ్యాయం ఎట్లా ప్రారంభించాడు? గ్రంథంతో చదివి ఇర్మియా ప్రవచించాడు. ఏం ప్రవచించాడు? ఇర్మియా గ్రంథంలోనికి వెళ్ళి చూసినట్లయితే ఇర్మియా గ్రంథము 25వ అధ్యాయము 11వ వచనంలో మనం చూస్తా ఉన్నాం. ఈ దేశమంతయు పాడుగాను నిర్జనముగాను ఉండును. ఈ జనులు 70 సంవత్సరములు బబులోను రాజుకు దాసులుగా ఉందురు అని చెప్పాడు. ఈ 70 సంవత్సరములు దాసులుగా ఉంటాడు అని ఇర్మియా ప్రవచించాడు. ఆ ప్రవచనం మేరకు నెబుకద్నెజర్ 605 BCలో 597, 586లో వచ్చి బబులోను నుంచి చెరలోకి తీసుకువెళ్ళాడు. ఇప్పుడు దానియేలు అనుకుంటున్నాడు, నేను వచ్చి ఇప్పుడు 70 సంవత్సరం అయిపోయింది కదా, మేము ఎక్కడి నుంచి వచ్చాం? యూదా దేశం, యెరూషలేము నుంచి వచ్చాం. మేము తిరిగి ఎక్కడికి వెళ్ళాలి? మేము మరలా మా దేశానికి వెళ్ళాలి. ఏ కాలం తర్వాత వెళ్తాం? మేము 70 సంవత్సరాల తర్వాత వెళ్ళిపోతాం. అందుకే 70 సంవత్సరం అయిపోయింది కదా, మేము తిరిగి మమ్మల్ని తీసుకువెళ్ళి ప్రభువా అని దానియేలు ప్రార్థన చేయటం ప్రారంభించాడు 9వ అధ్యాయంలో. అతని ప్రార్థనకు జవాబుగా దూత వచ్చి, మేము చూసినట్లయితే కనుక దూత వచ్చి, గాబ్రియేలు దూత వచ్చి దానియేలుతో ప్రత్యక్షమై తన ప్రజల గురించిన ప్రవచనాలు, తన గురించిన విషయాలన్నిటినీ, ఎప్పుడు వెళ్తారు ఆ విషయాలన్నిటినీ దానియేలుకు 9వ అధ్యాయంలో 70 వారాల చరిత్రలో చెప్పినట్లుగా మనం చూస్తాం. సో 70 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇతడు ప్రార్థన చేశాడు. రాజైన కోరేషు ఒక శాస్త్రం తీసుకొచ్చాడు, లేక ఒక శాస్త్రాన్ని జారీ చేశాడు. ఏంటి ఆ శాస్త్రం అంటే కనుక, మీరు ఎజ్రా గ్రంథంలోనికి 1వ అధ్యాయంలోనికి వెళ్ళి చూస్తే అంటాడు, ఏమంటాడు? మీరు మీ దేశానికి వెళ్ళి మీ దేవుణ్ణి ఆరాధన చేయొచ్చు, మీరు తిరిగి మీ పట్టణానికి వెళ్ళిపోవచ్చు అని ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో లేదా 1వ అధ్యాయం నుంచి 3వ అధ్యాయం వరకు ఆ విషయాలన్నీ ఉన్నట్లుగా మనం చూడవచ్చు. మీరు చూడాలనుకుంటే కనుక ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయములో ఆ విషయాలు చూడవచ్చు. 3వ వచనం చూస్తున్నారు. 1వ అధ్యాయం, కావున మీలో ఎవరు ఆయన జలై ఉన్నారో వారు యూదా దేశముందున్న యెరూషలేమునకు బయలుదేరి యెరూషలేములోని దేవుని మందిరమును, అనగా ఇశ్రాయేలు దేవుడని యెహోవా మందిరమును కట్టవలను. వారు దేవుడు వారికి తోడయుండును గాక. ఈ రాజైన కోరేషు ఆజ్ఞ జారీ చేశాడు. ఏమని జారీ చేశాడు? తిరిగి మీరు మీ దేశానికి వెళ్ళిపోవచ్చు, మీరు మీ దేశానికి వెళ్ళి మీరు మందిరాన్ని నిర్మించుకోవచ్చు అని కోరేషు ఒక శాస్త్రాన్ని జారీ చేశాడు. దాన్ని బట్టి ప్రజలు వెళ్ళటం ప్రారంభించారు. నేను 10వ అధ్యాయం 1వ వచనంలోనికి వస్తున్నాను. బైబిల్ చూద్దాం. పారసిక రాజుకు కోరేషు పరిపాలన కాలంలో 3వ సంవత్సరమున బెల్తెషాజరు దానియేలుకు ఒక సంగతి బయలుపరచబడెను. గొప్ప యుద్ధము జరుగుచున్నది,
జరగనున్న ఆ సంగతి నిజమే. దానియేలు దాన్ని గ్రహించెను. ఆ దర్శనము వలన అతడు తెలిసిన దాయను అని బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ఏ సంవత్సరము అని చెప్తా ఉంది ఇక్కడ? కోరెషు పరిపాలన కాలంలో 3వ సంవత్సరము అనే మాట లేఖన భాగంలో మనము చూస్తూ ఉన్నాం. మీరు గమనించాలి, ఏ కాలంలో శాసనము వచ్చింది? కోరెషు పరిపాలన ఏ కాలంలో శాసనం వచ్చింది? ఏ శాసనం? తిరిగి వెళ్ళిపోవచ్చు అనేది అతని పరిపాలన మొదటి సంవత్సరములోనే ఆ శాసనం వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అతడు మొదటి సంవత్సరంలోనే శాసనం వచ్చింది. కానీ మొదటి సంవత్సరంలోనే శాసనం వచ్చింది. ఇక్కడ ఏ కాలంలో ఉన్నానని చెప్తున్నాడు? 3వ కాలంలో ఉన్నాను అని చెప్తున్నాడు. మీకు అర్థమవటానికి దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 21వ వచనం చూస్తూ ఉన్నాం. దానియేలు గ్రంథం 1వ అధ్యాయము 21వ వచనంలోనికి మనం వెళ్తున్నాం. ఏమంది బైబిల్? 21వ వచనం, ఈ దానియేలు కోరెషు ఏలుబడిలో మొదటి సంవత్సరం వరకు జీవించెను అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు? ఏ కాలం అన్నాడు? కోరెషు పరిపాలన కాలములో 3వ సంవత్సరమున అనే మాట లేఖనం బైబిల్ గ్రంథం బోధిస్తూ ఉంది. ఇక్కడ జీవించను అంటే అర్థం ఏంటంటే కోరెషు పరిపాలన మొదటి సంవత్సరం వరకు అతడు తన పనిలో ఉన్నాడు. 2-3 సంవత్సరం, ఇప్పుడు 3వ సంవత్సరం కదా ఇది, 2-3 సంవత్సరంలో అతడు పరిపాలనలో లేడు అని మనకు అర్థమిస్తూ ఉంది. అతడు తన యొక్క పోస్ట్లో, తన యొక్క పదవిలో మొదటి సంవత్సరం వరకు ఉన్నాడు. ఆ తర్వాత ఏమై ఉంటాడంటే రిటైర్డ్ అయిపోయి ఉండాలి. చనిపోవాలన్న అవసరం ఏది లేదు. కానీ అతడు దానియేలు రిటైర్డ్ అయ్యాడు. తన యొక్క పని నుంచి రిటైర్డ్ అయి ఉంటాడు. రిటైర్డ్ అయ్యాడు. కానీ మీరు బాగా వినాలి, ఏ సంవత్సరంలో రిటైర్డ్ అయిపోయాడు? అతడు మొదటి సంవత్సరంలోనే రిటైర్డ్ అయ్యాడు. ఏ సంవత్సరములో కోరెషు ఆజ్ఞ జారీ చేశాడు? మొదటి సంవత్సరంలోనే కోరెషు ఆజ్ఞ జారీ చేశాడు. కానీ ఇప్పుడు 10వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఏ సంవత్సరంలో అంటా ఉన్నాడు? 3వ సంవత్సరంలో అంటా ఉన్నాడు. వయసు 91 సంవత్సరాలు, ఎంత 85 నుంచి 91 సంవత్సరాల వయసు ఉండాలి. దానియేలు తిరిగి ఎందుకు వెళ్ళలేదు? అందరినీ వెళ్ళాలని కోరిక కలిగి ఉన్నాడు కదా. 9వ అధ్యాయంలోనే మేము వెళ్ళాలని ప్రార్థన చేశాడు కదా. 70 సంవత్సరాలు ఎప్పుడు కంప్లీట్ అవుతాయని ఎదురు చూశాడు కదా. అతను ఎదురు చూసినట్లుగానే కోరెషు వచ్చాడు. కోరెషు కూడా మేబీ దానియేలు కోరెషు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉంటాడు. దానియేలు చెప్పిన వాక్యమును బట్టి మేబీ కోరెషు కూడా ఇన్ఫ్లుయెన్స్ అయిన ప్రభావితం చెంది ఉంటాడు. అందుకే 1వ అధ్యాయం 3వ వచనము ఎజ్రా గ్రంథం ప్రకారం మీరు తిరిగి ఆ ప్రాంతానికి వెళ్ళిపోవచ్చు అని చెప్పాడు. కానీ దానియేలు ఎందుకు వెళ్ళలేదు అన్న ప్రశ్న కనుక మీకు వస్తున్నట్టే కనుక 2 కారణాలు బట్టి దానియేలు అక్కడికి వెళ్ళకుండా ఉండే అవకాశం ఉంది. మొదటి కారణం ఏంటి కనుక 85 నుంచి 91 సంవత్సరాల మధ్యలో ఉన్నాడు. లాంగ్ ప్రయాణం చేయాలి. మేబీ ప్రయాణం చేయలేక ఒకవేళ అతడు ముసలివాడు అయిపోయాననే ఉద్దేశం చేత ఎక్కడే ఉండిపోదామని అనే ఆలోచన చేత బహుశా దానియేలు ఆ ప్రాంతానికి తిరిగి వెళ్ళిపోకుండా ఉండిపోయి ఉండవచ్చు. 2వ కారణం కనుక మనం పరిశీలిస్తే కనుక 2వ రీజన్ ఏంటంటే కనుక ఎప్పుడైతే కోరెషు ఈ యొక్క శాసనము చెప్పాడో, ఈ మాట చెప్పాడో, వెంటనే ప్రజలందరూ వెళ్ళిపోలేదు. ఎజ్రా గ్రంథం మీరు చూస్తే ప్రజలందరూ వెళ్ళిపోలేదు. ఎంతమంది వెళ్ళారో మీకు తెలిస్తే చాలా ఆశ్చర్యం కలిగించే విషయం. ఉన్న వాళ్ళలో కేవలము ఒక 50,000 మంది మాత్రమే తిరిగి వెళ్ళారు. 50,000 మంది మాత్రమే వారు ఆ ప్రాంతానికి వెళ్ళినట్లుగా మనకు తిరిగి యెరూషలేము పట్టణానికి బయలు వెళ్ళినట్లుగా లేఖన భాగంలో చూస్తాం. చూడండి, ఎజ్రా గ్రంథంలోనికి వెళ్ళి చూస్తే 2వ అధ్యాయంలో మనం బైబిల్ చూస్తున్నాం. 2వ అధ్యాయంలో 64 వచనం నుంచి సమాజం యొక్క లెక్క మొత్తము 42,360 మంది ఆయను. ఎంత? 42,000, 42,360 మంది ఆయను. వీరు కాక వీరి దాసురాండ్లు 7,337. వారిలో వారి గాయకురాండ్లు 200 మంది. టోటల్గా ఎంత లెక్క పెట్టినా 50,000 మంది కంటే ఎక్కువ ఉండే అవకాశం ఎంత మాత్రం లేదు. ఈ కోరెషు శాసనము వచ్చినప్పుడు యెరూషలేము పట్టణానికి తిరిగి వెళ్ళింది ఎంతమంది అంటే కనుక 50,000 మంది మాత్రమే వెళ్ళాడు. 50,000 మంది మాత్రమే వెళ్తుంటే దానిని చాలా డిసప్పాయింట్ అయి ఉంటాడు.
రే ఎందుకు మేము ఇక్కడికి వచ్చాము, మేము ఇక్కడ బానిసలుగా ఉన్నాము, దాసులుగా ఉన్నాము, ఎంతైనా సరే సొంత పట్టణంలో లేరు కదా, మేము తిరిగి వెళ్ళాలనుకుని దేవుడు మాకు ఛాన్స్ ఇస్తే కేవలం 50,000 మంది మాత్రమే వెళ్ళారు. ఈ మాట విన్నప్పుడు దానియేలుకు చాలా డిసప్పాయింట్ అయి ఉంటాడు, చాలా ఆశ్చర్యం కలిగించుంటుంది. ఇప్పుడు దానియేలు యొక్క నెక్స్ట్ టార్గెట్ ఏంటి, నెక్స్ట్ పని ఏంటంటే కనుక ఎలా అయినా సరే అక్కడే ఉండి మిగిలిన వారిని అక్కడికి పంపించాలి. అందుకే మొదటి సంవత్సరంలోనే ఈ యొక్క ఆజ్ఞ వచ్చినా కానీ అతడు 3వ సంవత్సరం వరకు అతడు అక్కడే ఉండి ఎదురు చూస్తున్నట్లు చూస్తాం. ఇప్పుడు ఎప్పుడు వచ్చింది అన్నాడు, 3వ సంవత్సరమున ఇది వచ్చింది అంటున్నాడు. నేను 1వ వచనం చూస్తా ఉన్నాను. పారసీక రాజుకు కోరేషు పరిపాలనా కాలంలో 3వ సంవత్సరమున బెల్తెషాజరు అను దానియేలుకు ఈ సంగతి బయలుపరచబడిను. 2 మాటలు వాడాడు. బెల్తెషాజరును దానియేలుకు ఈ మాటలు వచ్చింది అనే మాట చూస్తా ఉన్నాం. మీకు తెలుసు కదా, దానియేలు యొక్క పేరు యూదా దేశంలో దానియేలు, బబులోను దేశంలోను అతని పేరేమో బెల్తెషాజరు అనే మాటని లాస్ట్ టైం మొదటి అధ్యాయంలోనే దాని గురించిన వివరాన్ని మీకు ఇచ్చాను. ఆ తర్వాత మనం చూస్తే కనుక గొప్ప యుద్ధము జరుగునున్న ఆ సంగతి నిజమే. దానియేలుకున్న ఒక పెద్ద సమస్య ఏంటి అంటే కనుక నా ప్రజలు ఎందుకు తిరిగి వెళ్ళటం లేదు, వారు వారి పట్టణానికి తిరిగి వెళ్ళిపోవాలి కదా, వారు యూదా దేశంలోనికి వెళ్ళిపోవాలి కదా, ఎందుకు వెళ్ళటలా వీళ్ళు? మొదటి సంవత్సరంలోనే కోరేషు ఇచ్చారు కదా శాసనం, ఎందుకు 50,000 మంది మాత్రమే వెళ్ళారు, మిగిలిన ప్రజలు ఇక్కడ ఉండిపోయారు? అది దానియేలుకున్న పెద్ద సమస్య. దాని గురించే ఆలోచన చేస్తున్న దానియేలు, వెళ్ళండి వెళ్ళిపోయి తిరిగి, మనం ఇక్కడ ఉండటానికి వీల్లేదు, ఇక్కడ ఎందుకు ఉండాలి మనం అసలు బబులోను దేశంలో, వెళ్ళిపోదాం పదండి అన్నా కానీ ఎవరు తిరిగి వెళ్ళా. మీరు గమనించారా, ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు కదా, అక్కడ వెళ్ళిపోవాలనుకున్నారు. ఎందుకని? అక్కడ చాకరీ ఉంది, అక్కడ శ్రమ ఉంది, అక్కడ బాధ ఉంది, అక్కడ కష్టం ఉంది, ఇక్కడ లేదంతా. ఎందుకని? 3వ స్థానంలో ఎవరున్నారు? ముగ్గురులో ఒక స్థానంలో దాని ఉన్నాడు. సో దాని అంత చక్కగా వీళ్ళ ప్రాంతానికి కావాల్సిందంత ఏర్పాట్లు చేస్తున్నాడు, మంచి సుఖంగా ఉన్నాడు. వాస్తవానికి వినటానికి ఉండటానికి ఆ దేశంలో చెరకగా వచ్చినట్లుగా కనిపిస్తూ ఉంది, కానీ రియాలిటీలోకి వెళ్ళి చూస్తే కనుక చెరయం లేదు, చక్కగా హ్యాపీగా ఉన్నారు. కాబట్టి ఆ దేశానికి తిరిగి వెళ్ళాలన్న కోరిక ఎవరికి ఎంత మాత్రం లేదు, మర్చిపోయారు. దానియేలుకు ఆ బాధ ఎక్కువ ఉంది. అప్పుడు ఏమన్నా తెలుసా, గొప్ప యుద్ధము జరుగునున్న ఆ సంగతి నిజమే. అయ్యా నీ బాధ నేను గమనించాను, కానీ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కనుక గొప్ప యుద్ధము జరగనున్న ఆ సంగతి నిజమే. దానియేలు దాన్ని గ్రహించాను, దానియేలు దాన్ని గ్రహించాడట. ఏం గ్రహించబోతున్నాడు? నీ ప్రజలు వెళ్ళబోవడానికి గల కారణం ఏంటి తెలుసా? గొప్ప యుద్ధం జరగబోతుందయ్యా, అది నిజమే. దానియేలు దాన్ని గ్రహించాను. మీరు బాగా వినాలి. ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడు? నీ ప్రజలు ఇప్పుడు వెళ్ళడం లేదు కదా, అసలు నువ్వు అనుకుంటున్నావు ఇప్పుడు ఎందుకు వెళ్ళట్లేదు నా ప్రజలని. దానియేలు ఇప్పుడు వెళ్ళకపోవడం కాదు, దానియేలు అసలు రాబోతున్న కాలంలో నీ ప్రజలతో గొప్ప యుద్ధం జరగబోతుంది. దానియేలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీవు దాన్ని గుర్తించాలి. ఇప్పుడుతో అయిపోలే ఆ యుద్ధం. ఇది ఈ యొక్క ఆత్మీయ పోరాటం అనే మాటను వాడుతూ ఉన్నాను. ఈ యొక్క పోరాటము ఇక్కడతోనే అయిపోయేది కాదు, ఇది రాబోతున్న కాలంలో కూడా ఉండబోతున్న విషయం. అంటే 10వ అధ్యాయం దేంతో ప్రారంభించాడు? యుద్ధంతో. అంటే నీ ప్రజలు లైఫ్ టైం అంతా యుద్ధంతోనే ఉంటారు. ఇప్పుడు అయిపోయింది అనుకున్నా, ఇప్పుడు ప్రజలు వెళ్ళలేదని చాలా డిసప్పాయింట్లో ఉన్నావు. నువ్వు కాదు దానియేలు, నువ్వు గ్రహించాలి ఒక విషయం. అదేంటంటే గొప్ప యుద్ధం జరగబోతా ఉంది, కాన్ఫ్లిక్ట్ రాబోతా ఉంది. నీ ప్రజలు బాధపడబోతున్నారు, నీ ప్రజలు ఏమంటారు కష్టపడపోతా ఉన్నారు. ఇది ఏంజలిక్. మీరు చూసే కనుక ఆత్మీయ పోరాటం అన్నాం. ఎందుకు అన్నాము అంటే కనుక దేవుని పిల్లలకు విధాలు, దేవుని
ఎన్నుకున్న ప్రజలకు, దేవుని సంబంధం లేని ప్రజలకు మధ్య యుద్ధము జరగబోతా ఉంది అనే విషయాన్ని ఇక్కడ చెప్తా ఉన్నాడు. మీరు బాగా అర్థం చేసుకోవాలి ఈ మాట. దేవుని చేత చేయబడిన ప్రజలకును అన్య ప్రజలకు, అనగా దేవుడు ఎరగని ప్రజలకు మధ్యలో ఏం జరుగుతుందంటే యుద్ధం జరిగిపోతా ఉంది. ఇప్పుడు అనుకుంటున్నా నువ్వు 50,000 మంది ఇప్పుడు వెళ్ళలేదన్న చింతలో ఉన్నావు, కానీ ఇది ఎప్పుడు జరుగుతుంది, ఇది ఎట్లాంటిదంటే కనుక ఇది యుద్ధము సంబంధించినది అని చెప్పినట్లుగా చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత ఏమన్నాడు, ఆ దర్శనము వలన అతనికి తెలిసినదాయను. అది దర్శనము వలన అతనికి తెలిసింది. ఆయన ఒక దర్శనం చూపిస్తున్నాడు. ఈ జరగబోతున్న యుద్ధం గురించి, జరగబోతున్న విషయాల గురించి అతను చూస్తున్నాడు. ఆ దినముల యందు దానియేలు నేను 3 వారములు దుఃఖ ప్రాప్తుడైతిని. ఎప్పుడైతే దానియేలుకు ఈ విషయం చెప్పాడో, దూత దర్శనం వచ్చిందో, వెంటనే అతడు 3 వారములు ఏమైపోయాడంటే దుఃఖం చేత నింపబడ్డాడు. ఎందుకని? డిసప్పాయింట్లో ఆల్రెడీ నిరుత్సాహంతో ఉన్నాడు. 50,000 మంది మాత్రమే వెళ్ళాడన్న చింతలో ఉన్నాడు. ఈ చింతలో ఉన్న దానియేలుకు ఇంకొక షాకింగ్ జరిగింది. అదేంటంటే కనుక, దానియేలు నీ ప్రజలు ఇప్పుడు వెళ్ళలేదన్న నువ్వు ఒక డిసప్పాయింట్ ఉన్నావు, కానీ నీ ప్రజలు అంతం వరకు యుద్ధము చేస్తూనే ఉంటారు. అంతం వరకు ఈ స్పిరిచువల్ కాన్ఫ్లిక్ట్, ఈ ఆత్మీయ పోరాటము, ఈ ఏంజలిక్ వార్ నిరంతరం ఇది జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడుతో అయిపోయేది కాదు, జస్ట్ ఇప్పుడుతో ప్రారంభించిందంతే. రాబోతున్న కాలము మరీ వర్స్ట్గా, మరీ కష్టతరంగా, మరీ శ్రమ పడేదిగా, మరీ బాధ కలిగించేదిగా ఉండబోతుంది నీ ప్రజలకు అన్న విషయాన్ని దానియేలుకు దర్శన రూపంలో తెలిసింది. ఎప్పుడైతే ఈ విషయం దానియేలుకు తెలిసిందో, వెంటనే దానియేలు ఏం చేశాడంటే దుఃఖంతో నిండిపోయాడు. అరే అయిపోయింది అనుకున్నామయ్యా, శ్రమ, బాధ, కష్టం ఈ 70 సంవత్సరాలతో ముగించబడింది అనుకున్నాం. కానీ దానియేలు ఏమన్నాడు తెలుసా? దేవుడు దానియేలు 70 సంవత్సరాలతో అయిపోట్లా. అసలు వాస్తవానికి శ్రమ, బాధ, కష్టము ఇప్పుడు స్టార్ట్ అయింది. రోజులు గడుస్తున్న కొలది, వెళ్తున్న కొలది అదేమవుతుందంటే రోజు రోజుకి బాధ పెరుగుతూనే ఉంటుంది. ఎవరికి? నీ ప్రజలకు. కానీ అది ఎంత మాత్రం తగ్గేది కాదు. అందుకే దాన్ని ఏమన్నాడంటే యుద్ధము అన్నాడు. ఆయన చెప్పాడు 2వ వచనంలో, 2వ వచనం చూస్తాం. దానియేలు అందులో చూస్తూ ఉన్నాం. ఆ గొప్ప యుద్ధములు జరుగున్న ఆ సంగతి నిజమే అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఇతడు దానియేలు 3 వారములంట దుఃఖం చేత నింపబడ్డాడు అనే మాటను మనం చూస్తున్నాం. వెళ్ళింది 50,000 మంది యూదులే అని మనం చూస్తూ ఉన్నాం. ఓకే, మనం గనక 2-3 వచనాలు కనుక చూసినట్లయితే, అతడు పరలోకానికి తన కన్నులెత్తి అతడు ఏడుస్తున్నాడు, అతడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, అతడు దుఃఖం చేత తన హృదయాన్ని నింపుకున్నాడు. 3వ వచనం, ఆ దినముల యందు 2వ వచనం, దానియేలు నేను 3 వారములు దుఃఖ ప్రాప్తుడనైతిని. 3 వారములు గడుచు వరకు నేను సంతోషముగా భోజనము చేయలేక ఉంటిని. మాంసము కానీ ద్రాక్షరసము కానీ నా నోటిలోనికి రాలేదు, స్నానాభిషేకములు చేసుకొన లేదు అనే మాటను మనము చూస్తూ ఉన్నాం. ఇతడు 3 వారములు ఇతడు ఏమీ చేయలేదు అనే మాట లేఖన భాగంలో మనకు అర్థమవుతా ఉంది. నేను మీకు అర్థమవటానికి 4వ వచనం చెప్తా ఉన్నాను. మొదటి నెల 24వ తేదీ నేను హిద్కియేలు గొప్ప నది తీరమున ఉంటిని. ఇది మొదటి నెల 24వ తేదీ. ఎక్కడున్నాడంట? నది దగ్గర ఉన్నాడు. అప్పుడేం జరిగింది? నేను కలది చూడగా నార బట్ట ధరించుకున్న ఒకడు కనబడేను. అతడు నడుమున మేలివి బంగారము నడికట్టు కొని ఉండేను అంటున్నాడు. ఇప్పుడు ఏ దినాన్న అతనికి ఆన్సర్ వచ్చింది అంటే కనుక మొదటి నెల 24వ తేదీన అతనికి ఆన్సర్ వచ్చింది. ఎన్ని నెలలు ఇతడు దుఃఖ ప్రాప్తుడై ఉన్నాడు? 3 వారాలు. అంటే ఎన్ని రోజులు? 21 రోజులు. మొదటి నెల అయిన మొదటి నెలలో ఏ రోజున ప్రారంభించి ఉండాలి? 3వ తారీఖున అతడు ప్రారంభించి ఉండాలి. ఏ రోజున జవాబు వచ్చింది? 24వ అప్పుడు ఆయనకి జవాబు వచ్చినట్లు చూస్తున్నాం. మీరు బాగా గమనించారు. 3వ రోజున, మొదటి నెల 3వ రోజున ప్రారంభించాడు. 24వ రోజున అతనికి జవాబు వచ్చింది. 3 నుంచి 24కు 21 రోజులు, అనగా 3 వారాలు 7 రోజులు ఒక
వారానికైతే టోటల్గా 21 days. 3వ రోజున ఈ దర్శనం వచ్చింది. స్టార్ట్ చేశాడు. ఎందుకయ్యా ఇది అన్నాడు. 21 రోజుల తర్వాత అనగా 24వ తారీఖున ఆయనకు జవాబు వచ్చినట్లు చూస్తాం. ఏ నెల అన్నాడు? అది మొదటి నెల అన్నాడు. ఈ మొదటి నెలకున్న ప్రత్యేకత ఏంటో తెలుసా మీకు? మొదటి నెల నిసాన్ మాసము. ఈ మాసంలో 14వ తారీఖున పస్కా పండుగ వస్తుంది. వినా జాగ్రత్తగా. నీసాన్ కదా. ఆ నీసాన్ యొక్క 14వ తారీఖున వీళ్ళకు పండుగ వస్తుంది. ఓకే, ఈ 14 అంటే ఈ పాస్ ఓవర్ టైంలో ఈ పస్కా పండుగను ఆచరించే రోజుల్లో 7 రోజులు వీళ్ళు పండగను ఆచరిస్తారు. లేకపోతే పండగ వాతావరణం అంతా వీళ్ళకు ఉంటున్నట్లుగా మనము తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఎప్పుడు ప్రారంభించాడు? 3వ తారీఖున ప్రారంభించాడు. ఏ రోజు ముగించాడు? 24వ తారీఖున ముగించాడు. పస్కా పండగ ఎప్పుడు వచ్చింది? మధ్యలో వచ్చింది. అనగా 14వ తారీఖున వచ్చింది. పండగలో ఉండవలసిన దానియేలు పండగను ప్రక్కన పెట్టేసి ఏది ప్రాముఖ్యమో దాని కొరకు అతడు ప్రార్థన చేస్తున్నట్లుగా, ఏది ప్రాముఖ్యమో దాని కొరకు అతడు విలపిస్తున్నట్లుగా లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం. ఇట్స్ ఎ సీజన్ ఆఫ్ సెలబ్రేషన్స్. సంతోషంగా ఉండటానికి సీజన్ అది. ఎప్పుడు అతడు విలపిస్తూ ఉన్నాడు, ఎప్పుడు రోధిస్తున్నాడంటే పండగ టైంలో అతడు చేస్తూ ఉన్నాడు. జూయిష్ క్యాలెండర్లో, యూదుల యొక్క క్యాలెండర్లో ఆ నెల చాలా ప్రాముఖ్యమైంది. ఎందుకు అంటే కనుక దేవుని సన్నిధిలో సంతోషించే రోజులు అవి. ఈ 21 రోజులు అతడు ప్రార్థన చేస్తూనే ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనము 3వ వచనంలోనికి వెళ్ళి చూసినట్లయితే ఇక్కడ ఏం మాట్లాడుతుందో 3వ వచనంలో, 3 వారములు గడిచే వరకు నేను సంతోషంగా భోజనము చేయలేకుంటుని, మాంసము కానీ ద్రాక్షరసము కానీ నా నోటిలోనికి రాలేదు, స్నానాభిషేకములు చేసుకొనలేదు అని చూస్తూ ఉన్నాం. స్నానాభిషేకములు అంటే ఆయిల్స్ వాడేవారు యూదులు. ఆయిల్స్ వాడేవారు. ఆ ఆయిల్స్ ఎందుకు వాడేవారు అంటే కనుక ఇట్స్ ఎ సింబల్ ఆఫ్ జాయ్. అది ఆ సంతోషానికి గుర్తుగా ఉంటుంది. ఆ ఆయిల్స్ని వారి శరీరం పైకి రాసుకుంటే మంచి వాసన వస్తుంది. దాన్ని బట్టి సోషల్ ఇంటరాక్షన్లో సమాజంలోనికి వెళ్ళినప్పుడు మంచి సుగంధ వాసనలు వస్తే సమాజంలో బాగుంటుందని ఆయిల్స్ వాడుకునేవారు. అంత మనకు తెలియదండి. అంత మాత్రమే కాదు, మీరు గమనించినట్లయితే కనుక వారి యొక్క చర్మము సూర్యకిరణాల నుంచి ప్రొటెక్ట్ చేయడానికి, రక్షించబడటానికి, కాపాడటానికి ఈ ఆయిల్స్ని వాడేవారు. లేకపోతే స్కిన్ సాఫ్ట్గా ఉండటానికి, స్మూత్గా ఉండటానికి వీళ్ళు ఈ ఆయిల్స్ని వాడేవారు అని చూస్తూ ఉన్నాం. కానీ ఇలా ఉండవలసిన దానియేలుకి అన్ని సౌకర్యాలు ఉన్నాయి. కానీ ఈ ప్రజలు వెళ్ళలేదన్న బాధ ఏం చేసిందంటే దానియేలును ఏమేమి వాడలేదు, అవన్నీ ప్రక్కన పెట్టేశాడు, వాటిని అన్నిటిని మర్చిపోయాడు. ఏం చేయకున్నట్లు కామ్గా అతడు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 81 సంవత్సరాల వయసు కలిగిన వాడు 21 రోజులు ఉపవాస ప్రార్థన చేశాడు. నా స్టేట్మెంట్ విన్నారా? 85 సంవత్సరాల వయసు కలిగిన వాడు 21 రోజులు ప్రజల యొక్క ఎందుకు వెళ్ళలేదో తెలుసుకోవడానికి 21 రోజులు ఉపవసించి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేశాడు. మొదటి సంవత్సరంలోనే రిటైర్ అయ్యాడు. 1:21 ప్రకారము, 10:1 ప్రకారం అది 3వ సంవత్సరము. టాప్ పొజిషన్లో ఉన్న గొప్ప ర్యాంకింగ్ కలిగిన గొప్ప మినిస్టర్ అని మనము చెప్పాలి. అన్ని ఫెసిలిటీస్, అన్ని సమృద్ధి, సమస్తం ఉంది. కానీ తన ప్రజల కొరకు ఎందుకు కేవలం 50,000 మంది మాత్రమే వెళ్ళారు అన్న చింతతో, అన్న బాధతో, ఎందుకని యూద ప్రజలు తిరిగి వెళ్ళలేదు అని తెలుసుకోవడానికి ఇతని బాధతో ఇతడు ఉండినట్లుగా లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం. సో ఈ బాధ 21 days అతన్ని ఉపవసించి ప్రార్థన చేసేట్లుగా దానిని చేసినట్లు చూస్తాం. రెండవది 4వ వచనం నుంచి 6వ వచనం వరకు మనం గమనించినట్లయితే కనుక పరలోకము దానియేలుకు జవాబు చెప్పింది. 10వ అధ్యాయం 4వ వచనం నుంచి 6వ వచనం వరకు పరలోకము దానియేలుకు జవాబు చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 4వ వచనం, మొదటి నెల 24వ తేదీన నేను హిద్కియేలును గొప్ప నది తీరమున
ఉంటిని అనే మాట చూస్తూ ఉన్నాం. హిద్కియేలు ఇది టైగ్రిస్ నది యొక్క పాత పేరై ఉండాలి. ప్రపంచంలో 2 ప్రాముఖ్యమైన నదులు ఉన్నాయి. ఒకటి టైగ్రిస్ నది, రెండోది యూఫ్రటీస్ నది. అందులో 2 నదులు కనిపిస్తున్నాయి. ఒకటి టైగ్రిస్ నది, రెండోది యూఫ్రటీస్ నది అని మనం చూస్తూ ఉన్నాం. ఓకే, ఈ టైగ్రిస్ నది ఆధునిక టైగ్రిస్ నది ఈ హిద్కియేలుకు ఆధునిక పేరు. ఈ టైగ్రిస్ యొక్క పాత పేరు ఏంటి అంటే కనుక హిద్కియేలు అని మనము తెలుసుకోవచ్చు. ఓకే, సో దేవదూత ఎక్కడ ప్రత్యక్షమవుతున్నాడు అంటే కనుక హిద్కియేలు అనగా టైగ్రిస్ నది దగ్గర ఇతనికి ప్రత్యక్షమవుతున్న చూస్తున్నాం. 5వ వచనం, నేను కనులెత్తి చూడగా నార బట్టలు ధరించుకున్న ఒకడు కనబడెను. అతడు నడుమున మేలిమి బంగారు నడికట్టు కొని ఉండెను అనే మాట చూస్తూ ఉన్నాం. 5వ నుంచి 6వ వచనము, అతని శరీరము రక్తవర్ణపు రాతి వంటిది, అతని ముఖము మెరుపు వలె ఉండెను, అతని కన్నులు జ్వాలామయమై దీపములను, అతని భుజములు పాదములను తలతల్లాడు ఇత్తడిని పోలి ఉండెను. అతని మాటల ధ్వని నర సమూహపు కంఠ ధ్వని వలె ఉండెను అని చూస్తున్నాం. పరలోకం నుండి దూత ప్రత్యక్షమవుతా ఉన్నాడు. చాలామంది ఏమంటారంటే గాబ్రియల్ దూత కానీ లేకపోతే మికాయిల్ దూత కానీ అయ్యుండే అవకాశం అని చూస్తూ ఉన్నాం. కానీ మనం చదువుతూ ఉంటే ఇది ఒక ఆర్డినరీ ఏంజిల్గా లేదా ఆర్డినరీ దూతగా మనకి ఎంత మాత్రము కనిపించట్లేదు, ఎంత మాత్రం కనిపించట్లేదు. కానీ ఖచ్చితంగా ఇది యేసు ప్రభు అని చెప్పగలం. ఎందుకు చెప్పగలము అంటే కనుక మీరు ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలోనికి వెళ్ళి చూస్తే, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 12వ వచనం నుండి 15వ వచనం, ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరం ఏమిటి అని చూచితిని. తిరుగుగా 7 దీపస్తంభముల మధ్య ఒకడు చూచితిని. ఆయన తన పాదములు మట్టుకును దిగుచున్న వస్త్రం ధరించుకొని రొమ్మును బంగారపు దట్టి కట్టుకొనేను. ఆయన తల మీద తల వెంట్రుకలను తెల్లని ఉని పోలినవై హిమవంత ధవలముగా ఉండేను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలలో వల్లి ఉండేను. ఆయన పాదములు కొలిమిలో పుటమిన మేరయుచున్న అపరంజితో సమానమై ఉండేను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహములు ధ్వని వలె ఉండేను. సేమ్ ఇక్కడ ఎట్లాగే డిస్క్రిప్షన్ ఉందో అక్కడ కూడా సేమ్ అట్లానే డిస్క్రిప్షన్ ఉంది. కాబట్టి ఏమని చెప్తూ ఉన్నారంటే కనుక ఇది యేసుక్రీస్తు అని చెప్పడం జరుగుతూ ఉంది. సో యేసుక్రీస్తు ప్రభువారు యొక్క ప్రీ ఇన్కార్నేషన్, ఆయన కన్యక గర్భం ధరించక మునుపు పాత నిబంధన గ్రంథంలో ఆయన కొన్నిసార్లు యెహోవా దూతగా ప్రత్యక్షమయ్యాడు. మీకు బాగా తెలుసు చెప్పాను. హాగర్ దగ్గర యెహోవా దూతగా ప్రత్యక్షమయ్యాడు. ఆ తర్వాత సమూయేలు సంసోని తల్లిదండ్రులు యెహోవా దూతగా ప్రత్యక్షమయ్యాడు. జకర్యా గ్రంథంలో ఆయన యెహోవా దూతగా ప్రత్యక్షమవుతున్నాడు. దేవుడు యెహోవా దూతగా అంటే త్రిత్వంలోని 2వ వ్యక్తి అయిన యేసుక్రీస్తు ప్రభువారు పాత నిబంధన గ్రంథంలో యెహోవా దూతగా ప్రత్యక్షమవుతున్నాడు. ఇక్కడ కూడా మనం చూస్తున్నాము దానియేలుకు యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యక్షమవుతున్నట్లుగా లేఖన భాగంలో మనం చూస్తాం. ఆదికాండం 16వ అధ్యాయంలో యెహోవా దూత చూస్తాం. నిర్గమాకాండం 2వ అధ్యాయంలో మోషేకు ప్రత్యక్షమయ్యాడు. సో మీకు తెలిసినట్లుగా సంసోను తల్లిదండ్రులకు యెహోవా దూతగా, జకర్యా గ్రంథంలో యెహోవా దూతగా. ఆల్రెడీ దేవదూతల శాస్త్రం నేను మీకు చెప్తున్నప్పుడు యెహోవా దూత గురించి మీకు చెప్పాను. ఓకే, సో ఇక్కడ దేవుని యొక్క త్రిత్వంలోని 2వ వ్యక్తి అయిన యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యక్షమవుతున్నట్లుగా లేఖన భాగంలో మనము చూస్తాం ఉన్నాం. ఇంకా మీరు చూసినట్లయితే కనుక ఇక్కడ ఏం జరగబోతా ఉంది అంటే కనుక దానియేలు గ్రంథం నుంచి 2వ రాకడ వరకు ఈ జరగబోతున్న యుద్ధముల గురించి, ఏంజలిక్ కాన్ఫ్లిక్ట్ గురించి, దేవదూతల మధ్య మనుషుల మధ్య జరగబోవు విషయాల గురించి ఇక్కడ రాయబడినట్లు చూస్తాం. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ 5-6 వచనాలను మరియు ప్రకటన గ్రంథంలో ఉన్న నేను చెప్పిన 1వ అధ్యాయం 12వ వచనం నుంచి 15వ అధ్యాయానికి పోల్చి చూస్తే కనుక ప్రతి పోలిక యేసుక్రీస్తు లాగానే మనకు కనిపిస్తున్నట్లు చూస్తాం. ఆయన వేసుకున్న దుస్తులు మీరు చూసినట్లయితే కనుక దుస్తులు ఎలా ఉన్నాయి అని చెప్తానంటే, నేను కళ్ళు చూడగా నార బట్ట ధరించుకున్న ఒక్కడు కనబడేను. అతని నడుమున మేలిమి బంగారపు కట్టుకునేను. ఇది యాజకుని జ్ఞాపకం చేస్తూ ఉంది. మీకు బాగా తెలుసు కదా, ఇది యాజకుని జ్ఞాపకం చేస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, ఆ వేసుకున్న దుస్తులు పరిశుద్ధకు, దేవుని యొక్క పరిశుద్ధతకు
అవి గుర్తుగా ఉన్నట్లుగా లేఖన భాగంలో మనము తెలుసుకోవచ్చు. ఇంకా మీరు గమనించినట్లయితే కనుక అతడు నడుమున మేలిమి బంగారపు నడి కట్టుకొని అతని శరీరము రక్తవర్ణము రాతి వంటిది అని చూస్తున్నాం. ఇవన్నీ కనుక మీరు గమనించినట్లయితే కనుక దేవుని యొక్క పరిశుద్ధతకు, దేవుని యొక్క సార్వభౌమత్వానికి, దేవుని యొక్క మహిమకు, దేవుని యొక్క శక్తికి, దేవుని యొక్క సర్వ వ్యాప్తికి, దేవుని యొక్క సర్వ జ్ఞానానికి, దేవుని యొక్క సర్వ శక్తిమంతుడిని ఆయన చెప్పడానికి 5-6 వచనాలు వివరించబడినట్లుగా మనం చూస్తాం. సో మొదటిగా పరలోకం వైపు తన కళ్ళెత్తి ఏడుస్తున్నాడు. రెండవది పరలోకము అతనికి జవాబును తీసుకొచ్చింది. 5వ వచనం, 6వ వచనం, 7వ వచనం నుంచి 9వ వచనం కనుక మనం చూసినట్లయితే పరలోకం నుంచి వచ్చిన వర్తమానం ఏంటో మనకు తెలుస్తుంది. 7వ వచనం నుండి 9వ వచనం పరలోకం నుండి వచ్చిన వర్తమానము. దానియేలు నాకు ఆ దర్శనము కలగా నాతో కూడా ఉన్న మనుషులు దాన్ని చూడలేదు, కానీ మిగిలిన విభ్రాంతి భయాక్రాంతులై దాగుకొన వాళ్ళని పారిపోయిరి. ఎప్పుడైతే దానియేలుకి దర్శనం కలిగిందో మిగిలిన వారు దాన్ని చూడలేరు. మిగిలిన వారు చూడాలని ప్రయత్నం చేశారు కానీ దాన్ని ఎంత మాత్రం చూడలేరు. మీకు తెలుసు కదా, పాపి దేవుని యొక్క సన్నిధిలో ఎంత మాత్రము నిలవలేడు కదా. ఎప్పుడైతే యోహాను దర్శనము చూడాలని ప్రయత్నం చేశారో ఆయన తన కుడి చేయి నా మీద ఉంచగా నేనేమయ్యానంటే మూర్ఛలేను, నేను పడిపోయాను అంటాడు. యెషయా కూడా అంటాడు, దేవుని దర్శనం చూసిన తర్వాత 6వ అధ్యాయం 5వ వచనము, నేను అపవిత్రుడును, అపవిత్రమైన పెదవులు కలిగిన వాడును అని లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం. ఈవెన్ హబక్కు గ్రంథంలో కూడా ఎప్పుడే దేవుని దర్శనం చూశాడు అతడు ఆ దర్శనమును బట్టి అతడు కదిలించబడ్డాడు అంటాడు. లూకాసు వార్త 5వ అధ్యాయంలోనికి మనం వెళ్ళి చూసినట్లయితే దేవుని యొక్క సన్నత, దేవుని యొక్క అద్భుతము పేతురు ఎదురుగా కనిపించగానే పేతురు అంటాడు, అయ్యా నేను పాపాత్ముడు, దయచేసి నా ఇద్దరు నుంచి నువ్వు వెళ్ళిపో అని పేతురు చెప్పినట్లుగా లేఖన భాగంలో చూస్తాం. సో ఇక్కడ ఏం జరుగుతూ ఉంది అంటే కనుక దానిని నాకు ఈ దర్శనం కలగా నాతో కూడా ఉన్న మనుషులు దాన్ని చూడలేదు, కానీ మిగిలిన భయాక్రాంతులే దాక్కున్న వాళ్ళని పారిపోయిరి. 8వ వచనాన్ని చూస్తూ ఉన్నాం. ఏం జరిగింది? నేను ఒంటరినై ఈ గొప్ప దర్శనము చూచినందున నాలో బలమేమీ లేకపోయాను, నా సొగసు వికారమాయను, బలము నా యందు నిలవలేదు అని లేఖన భాగంలో చూస్తూ ఉన్నాం. అతడు వికారమైపోయాడు. ఆ దర్శనము వచ్చేసరికి జరగబోతున్న విషయాలన్నీ అతని కంటికి కనిపించేసరికి ఏమైందంటే అతనికి భయానికి మూర్ఛిల్లిపోయాడు. వస్తున్న దర్శనము కండ్లు కనిపించేసరికి దానికి భయం వేసేసి అతడు ఏమయ్యాడంటే మూర్ఛిల్లి పడిపోయినట్లు చూస్తాం. అది చూస్తున్నాం 8వ వచనంలో, నేను వంటన ఈ గొప్ప దర్శనం చూచినందున నాలో బలమేమీ లేకపోయాను. చూడకూడదని దర్శనం చూశాడు కదా, భయం కలిగించే దర్శనం చూశాడు. అసలు చింత అంతా ఎందుకు వెళ్ళటం లేదు అని కదా. ప్రాబ్లం ఏంటి? ఎందుకని 50,000 మంది మాత్రమే వెళ్ళారు, మిగిలిన వారు ఎందుకు వెళ్ళటంలా, అది చింత. ఇప్పుడు ఆ చింతకు ఇంకా చింత ఏడేసరికి కలిపబడేసరికి దానియేలు ఇప్పుడు కాదు చింత, ఇప్పటి నుంచి 2వ రాకడ వరకు నీ ప్రజలకు జరగబోయే యుద్ధాల గురించి చూపిస్తానని చెప్పేసరికి ఏమైపోయాడంటే పానిక్ అయిపోయాడు. అతడు మూర్ఛిల్లి పడిపోయినట్లుగా మనకు అర్థమవుతా ఉంది. నా సొగసు వికారమాయను, ఏమైంది? ఇంకా నాలో బలమేమీ లేకపోయినా నా బలము నా యందు నిలవలేదు. 9వ వచనం బైబిల్ చూసినట్లయితే కనుక, నేను అంతటా మాటలు వింటిని, అతడు మాటలు విని నేను నేలన సాష్టాంగ పడి గాఢ నిద్ర పొందిన వాడినై తిని అని చూస్తున్నాం. ఎప్పుడైతే ఆ మాటలు విన్నాడో ఆ మాటలు బట్టి ఇతడు ఏమయ్యాడంటే కనుక సాష్టాంగ పడి నమస్కరించాడు. 10-11 వచనాలు మెసేజ్ ఏంటో చెప్తున్నాడు. ఏంటి మెసేజ్? అప్పుడొకడు చేతితో నన్ను ముట్టి నా మోకాలను అరచేతులను నేలను మోపి నన్ను నిలబెట్టాను. దేవదూత ఆయనకి టచ్ చేశాడు. నిలబెట్టవలసిన అవసరం వచ్చింది. కారణం ఏంటంటే ఇప్పటికి ఎన్ని రోజులు అయిపోయింది? 21 రోజులు అయిపోయింది. 85 సంవత్సరాలు వయసు. చూసిన దర్శనానికి మూర్ఛలిపోయాడు, బలమేమి లేదు, సొగసు వికారంగా అయిపోయింది. అతడు పడిపోయాడు. అతను ఇప్పుడు ఏం చేయవలసి వచ్చిందంటే లేపి కూర్చొని నిలబెట్టవలసిన అవసరత వచ్చింది. అప్పుడు అప్పుడు నేను చేతిలో నన్ను ముట్టి నా మోకాళ్ళను అరచేతులను నేలను మోపి నన్ను నిలబెట్టెను. 11వ వచనం చూస్తూ ఉన్నాం. దానియేలు, నీవు బహుప్రియుడు కనుక నేను నీ యొద్దకు పంపబడితిని. నీవు లేచి నిలబడి నేను నీతో చెప్పు
మాటలు తెలుసుకొనమనెను. అతడి ఈ మాటలు నాతో చెప్పగా నేను వణుకుచు నిలబడి తిని. దానియేలు, నీకెందుకు తెలుసా ఈ దర్శనము? నీకు చెప్తున్నాము. నేనెందుకు పరలోకం నుంచి పంపబడి నీకు ఈ వర్తమానం చెప్తున్నాను తెలుసా? నీవు బహుప్రియుడు అయితే చాలు. దేవుని కొరకు నమ్మకంగా ఒక వ్యక్తి నిలిస్తే చాలు, జవాబు పరలోకం నుంచి ఆటోమేటిక్గా వస్తుంది. దానియేలు, 85 సంవత్సరాల వయసు నీకు. 14వ ఏట వచ్చావు బబులోను దేశానికి. ఈ 14వ ఏట పరలోకం నుంచి నేను వచ్చేందుకు తెలుసా నీకు? ఇన్ని సంవత్సరాలు ఈ బబులోను దేశంలో ఉన్న తర్వాత 85 years ఉన్నావు కదా, నేను పరలోకం నుంచి దూతొచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు తెలుసా? నీవు బహుప్రియుడివి. ఎంత గొప్ప టైటిల్ కదా, ఎంత గొప్ప టైటిల్. బైబిల్లో కొంతమందికి టైటిల్స్ ఇవ్వబడ్డాయి. దావీదుకి హృదయానుసారుడు అని, మోషేకు ఇల్లంతటి నమ్మకమైన వాడని, యోహానుకు యేసును ప్రేమించిన శిష్యుడు అని, అబ్రహాముకి దేవుని యొక్క స్నేహితుడు అని, మరియకు దయాప్రార్థన అందరిలో ఫేవర్ కలిగినది అని, కృప పొందినదని, ఇలాంటివన్నీ మనం చూస్తూ ఉన్నాం. దానియేలుకి ఎందుకు వచ్చిందండి? దానియేలు ఏంటంట? బహుప్రియుడు అన్నాడు. ఈ 11వ వచనంలో 2 విషయాలు చెప్పాడు. దానియేలు బహుప్రియుడు కనుక నేను నీ యొద్దకు పంపబడితిని, నీవు లేచి నిలబడి నేను నీతో చెప్పు మాటలు తెలుసుకున్నాము. అతడి ఈ మాటలు నాతో చెప్పగా నేను వణుకుచు వింటిని. 2 విషయాలు. ఒకటి, దానియేలు నిలబడు అన్నాడు. ఈ మాటలు సీరియస్గా వినవలసినవి. దానియేలు లైట్గా కూర్చుని జాగ్రత్తగా సరే విందామని అని చెప్పడానికి కాదు, సీరియస్ మాటలు విను, లేచి నిలబడు. 2వది, వెంట మాత్రమే కాదు, అండర్స్టాండ్ ఆల్ దీస్ థింగ్స్. నువ్వు విషయాలన్నీ ఖచ్చితంగా నీకు అర్థమవ్వాలి అని చెప్పాడు. 2 విషయాలు. ఒకటి, నిలబడాలి, ఎందుకంటే సీరియస్ థింగ్స్ ఇవి. 2వది ఏమన్నాడంటే కనుక, నేనేం చెప్తున్నానో వాటన్నిటిని నువ్వు ఖచ్చితంగా అర్థం చేసుకో. అతడు అలసిపోయాడు, నిలబడలేని స్థితి. అయినా కానీ ఇప్పుడు ఏం చేయాలంటే నిలబడవలసిన అవసరత అతనికి వచ్చింది. 12-13 వచనాలు కనుక మనం చూసినట్లయితే 12-13 వచనాలు పరలోక సంబంధమైన విషయాలు అతనికి చెప్పబడుతున్నాయి. 12-13 వచనాలు. అప్పుడు అతడు, దానియేలు భయపడకము, నీవు తెలుసుకున్న వలనని నీ మనస్సును అప్పగించి దేవుని ఎదుట నేను తగ్గించుకొనిన ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడేనివి కనుక నీ మాటను బట్టి నేను వచ్చి తిని. ఏమంటున్నాడు దానియేలు? అసలు నేను ఎప్పుడు స్టార్ట్ అయినా తెలుసా? మొదటి రోజే స్టార్ట్ అయ్యా. మొదటి రోజే. నువ్వు బహుప్రియుడు దానియేలు. ఇన్ని రోజులు పట్టే అవకాశం ఎంత మాత్రం లేదు. 9వ అధ్యాయంలో ప్రార్థన స్టార్ట్ చేశాడా? స్టార్ట్ చేసిన కాసేపటికే దేవత వచ్చి దానియేలు అని ముట్టింది. స్పాట్లో జరిగిపోయింది ఆన్సర్. కానీ 10వ అధ్యాయంలో స్పాట్లో జరగట్లా. ఇక్కడ ఏం చెప్పాలనుకున్నాడు? అసలుకి ఏం చెప్పాలని ఈ అధ్యాయం ప్రారంభించాడు? 10వ అధ్యాయంలోనికి వెళ్ళి కనుక గొప్ప యుద్ధము జరుగుతున్న సంగతి నిజమే దానియేలు. నీ ప్రజలు నీ రోజును మొదలుకొని 2వ రాకడ వరకు గొప్ప యుద్ధంలో జరగబోతా ఉన్నాయి. ఆ విషయం తెలియటానికి అలంకార రూపంలో వాట్ విల్ కాల్ ఆ విషయం దానియేలుకి అర్థం అవ్వటానికి, దానియేలు నీవు ప్రార్థన ప్రారంభించిన ఆ మొదటి రోజు నేను వచ్చాను. కానీ ఏం జరిగిందంటాడు? 11వ వచనంలోనికి వెళ్తే కనుక ఏం జరిగింది అంటున్నాడు? మనం 12వ వచనం చూస్తాం. దేవుడు దానియేలు భయపడకము అనే మాట మనం చూస్తూ ఉన్నాం. నీవు తెలుసుకోవాలనుకుంటున్నావు కదా, అసలు నీ ప్రజలు ఎందుకు వెనక్కి వెళ్ళలేదన్న చింత ఆలోచన నీకు ఉంది కదా. అసలు నువ్వు ఉపవసించి ప్రార్థన చేస్తున్నది ఎందుకు అంటే నా ప్రజలు ఎందుకు తిరిగి వెళ్ళలేదని తెలుసుకోవడం కదా. చిత్రం ఏంటంటే అప్పుడు అతడు దానియేలు భయపడకము, నీవు తెలుసుకున్న వాళ్ళని నీ మనస్సును అప్పగించి. ఏం తెలుసుకోవాలి దానియేలు? ఎందుకు నా ప్రజలు ఈ బబులోను దేశమును విడిచిపెట్టి యూదా దేశానికి వెళ్ళటలా, అది కదా నువ్వు తెలుసుకోవాలని నీ మనస్సును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొని ఏమన్నారు తర్వాత? తగ్గించుకొని ఆ మొదటి దినమును మొదలుకొని నీవు చెప్పిన మాట వినబడి నవి కనుక నీ మాటను బట్టి నేను వచ్చి తిని. అదేంటి రావటం 21 రోజులు పట్టింది? అయ్యా నువ్వు తెలుసుకోవాలని ఏంటో నాకు తెలుసు, కానీ ఆ మాట చెప్పడానికి ఫస్ట్ డే నేను స్టార్ట్ అయ్యాను. కానీ ఏం జరిగింది? 13వ వచనము, పారసీకుల రాజ్యాధిపతి 20
యొక్క దినములు నన్ను ఎదిరించెను. ఇంకా పార్సికుల రాజులు సముఖమున నేను నిలుచుండగా ప్రధానపతిలో మిఖాయేలు ఒకడు నాకు సహాయము చేయ వచ్చెను అనే మాటను చూస్తూ ఉన్నాం. వాస్తవానికి ఏం జరిగిందో తెలుసా? అయ్యా నేను బయలుదేరానయ్యా, కానీ ఎవరు నన్ను అడ్డుకున్నారు? పార్సిక రాజు అధికారి నన్ను అడ్డుకున్నాడు. అతడు నన్ను అడ్డుకున్న దానిని బట్టి నేను రాలేకపోయాను. చివరికి నాకు ఎవరు సహాయం చేస్తే వచ్చాను? మిఖాయేలు దూత వచ్చి నాకు సహాయం చేస్తే నేను వచ్చాను అనే మాట లేఖన భాగంలో చూస్తూ ఉన్నాం. 20 వచనం చూస్తున్నాం. అతడు నేనెందుకు నీ వద్దకు వచ్చి తినో అది నీకు తెలిసినది కదా. నేను పార్సీయుడగు అధిపతితో యుద్ధము చేయుటకు మరలా పోయేదను. నేను బయలుదేరుచుండగానే గ్రీకీయుల దేశం యొక్క అధిపతి వచ్చును. ఇక్కడ 2 రాజ్యాల గురించి చెప్పాడు. ఒకటి పార్సిక్ రాజ్యము, రెండోది గ్రీక్ రాజ్యము ఉన్నాడు. ఇప్పుడు ఏ అధికారి అతను అడ్డుకున్నాడు అని చెప్పాడు? పార్సిక రాజు అడ్డుకున్నాడు. తర్వాత ఎవరు అడ్డుకుంటారని చెప్పాడు? గ్రీకుల రాజు అడ్డుకుంటారని చెప్పాడు. ఎవరు ఈ పార్సిక రాజు, ఎవరు ఈ గ్రీక్ రాజు? అసలు వర్తమానం ఎక్కడి నుంచి వస్తా ఉంది? పరలోకం నుంచి వస్తా ఉంది. అడ్డుకున్నది ఎవరు? పార్సిక రాజ్యాధిపతి అనే మాట ఉపయోగించారు. తర్వాత ఎవరు అడ్డుకుంటారంట? గ్రీకేల రాజ్యాధిపతి అడ్డుకుంటారంటున్నాడు. మీరు బాగా వాక్యం అర్థమైతే గనక వాస్తవానికి పార్సిక రాజే కదా, కోరేషే కదా వెళ్ళమని చెప్పాడు. మళ్ళీ అడ్డుకోవటం ఏంటి అంటే, పార్సిక రాజును పరిపాలన చేసే అపవాది ఒక్కడు ఉన్నాడు. వాడి యొక్క కంట్రోల్లో పార్సిక రాజ్యము నడుస్తూ ఉంటుంది. గ్రీకులకు రాజ్యాధికారి ఒకడు ఉంటాడు. వాడి యొక్క కంట్రోల్లో గ్రీక్ సామ్రాజ్యము నడుస్తూ ఉంటుంది. మీకు అర్థం అవ్వాలి. చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఎవరు అడ్డుకున్నారని చెప్తారంటే పార్సిక రాజు అడ్డుకుంటున్నాడు. అయితే ఏం జరిగిందంట? మనము గనక 13వ వచనం చూస్తే కనుక పార్సిక రాజాధిపతి 22 దినములను ఎదురించాడు. ఇంకా పార్సికుల రాజుగా సముఖమును నేను నిలిచుండగా ప్రధానాధిపతిలో మిఖాయేలు ఒకడు నాకు సహాయము చేసెను అని చూస్తూ ఉన్నాం. 14వ వచనం నుంచి 21వ లేకుండా. ఓకే, మనము 14వ వచనం నుంచి 20వ వచనంలోనికి వెళ్తే కనుక పరలోకములో ఉన్న శక్తిని గురించి మాట్లాడతాడు. 14వ వచనం, ఈ దర్శనపు సంగతి ఇంకా అనేక దినముల వరకు జరగదు. అయ్యా, ఇప్పుడు నేను చెప్తున్న విషయాలు అనేక దినముల వరకు జరుగుతుంది, కానీ చాలా కాలము తర్వాత నేను చెప్పే విషయాలన్నీ జరుగుతాయి. అయితే దినముల అంతమందు నీ జనులకు సంభవింపబోవు ఈ సంగతిని నీకు తెలియజేయ వచ్చినని అతడు నాతో చెప్పారు. ఎప్పుడు జరుగుతాయంట ఈ సంగతులు? అయితే దినముల అంతమందు దానియేలు ఈ విషయాలు ఎప్పుడు జరుగుతాయి తెలుసా? నీ దగ్గర ప్రారంభించబడి, వినా జాగ్రత్తగా, నీ దగ్గర ప్రారంభించబడి 2వ రాకడ వరకు ఈ విషయాలన్నీ జరుగుతూనే ఉంటాయి. ఇవన్నీ జరగవు, కానీ కొన్ని రోజుల తర్వాత ఇది ప్రారంభించబడుతుంది. ప్రారంభించబడి ఎక్కడి వరకు వెళ్తుంది అంటే కనుక దినములంత వరకు నీ జనులకు సంభవింపు ఈ సంగతి నీకు తెలియజేయ వచ్చి తిని అని అంటున్నాడు. అతడి మాటలు నాతో చెప్పగా నేను నా ముఖము నేలకు వంచుకొని మౌనినై తిని. అసలుకే చాలా ప్రాబ్లంలో ఉన్నాడు. 40,000 దాటి 50,000 మంది మాత్రమే వెళ్ళారు, ఎట్లా అని రీజనింగ్తో ఉన్న దానియేలుకు ఈ మాట చాలా షాక్ ఇచ్చింది. ఎందుకు తెలుసా? ఎప్పటి వరకు అంట ఈ యొక్క యుద్ధము, ఎప్పటి వరకు ఇట్లాంటి యుద్ధం జరుగుతుంది, ఎప్పటి వరకు తన ప్రజలు యుద్ధం చేస్తారు? మీరు బాగా వినాలి. పైన చెప్పాడు, నీకు వర్తమానం తీసుకొస్తున్నప్పుడు పార్సిక రాజు అడ్డుకున్నాడు అన్నాడు. ఓకే, ఇట్లా అడ్డుకోవటము, ఇలా మిఖాయేలు సహాయం చేయటము, ఇది ఎప్పటి వరకు జరుగుతున్నాడు? అంతం వరకు జరుగుతుంది. ఎప్పటి నుంచి 2వ రాకడ వరకు ఇట్లానే జరుగుతుంది. సేమ్ ప్రొసీజర్ జరుగుతుంది. చిత్రం ఏం తెలుసా? ఇప్పుడు లైట్గా స్టార్ట్ అవుద్ది, రోజులు గడుస్తున్న కొలది వర్స్ట్గా అయిపోతుంది, శ్రమ తీవ్రత పెరిగిపోతుంది 2వ రాకడ వచ్చే సమయానికి అన్నాడు. అయితే దినముల అంతం వరకు నీ జనులకు సంభవించబో ఈ సంగతి నీకు తెలియజేయవచ్చు అతడు నాతో చెప్పాను. అతడి మాటలు నాతో చెప్పగా 15వ వచనం, నేను నా ముఖము నేలను ఉంచుకొని మౌనతిని. అప్పుడు
నర స్వరూపయోగు ఒకడు నా పెదవులు ముట్టగా నేను నోరు తెరిచి నా ఎదుట నిలిచిన వాడితో ఇట్లాంటిని నా ఏలినవాడా, ఈ దర్శనం వలన నాకు వేదన కలిగినందున నా బలము తొలగిపోయాను. ఎందుకంతే కదా, అసలు చింత ఏదో తెలుసుకోవాలనుకున్నాడు, కానీ తెలుసుకున్న విషయం ఏం చేసిందంటే మరీ ఎక్కువ బాధను కలిగించింది. 17 వచ్చిన నా ఏలినవాడా, వాడిని దాసుడైన నేను నా ఏలిన వారి ఎదుట ఎలాగూ మాట్లాడుదును, నా బలము తొలగిపోయాను, ఊపిరి విడవలేక ఉన్నాను నేను చెప్పగా. దానియేలుకు చాలా సమస్య వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. అతడు మరలా నన్ను ముట్టి నన్ను బలపరిచి, నీవు బహుప్రియుడవు, భయపడకము, నీకు శుభమని కాక ధైర్యము తెచ్చుకొనము నాతో చెప్పాను. అతడు నాతో ఎట్లనగా నేను ధైర్యం తెచ్చుకొని, నీవు నన్ను ధైర్యపరిచితివి కనుక నా ఏలిన వాడవైన నీవు ఆజ్ఞ ఇమ్మని చెప్పి తిని. అతడు ఎందుకు నీ యొద్దకు వచ్చి తినో అది నీకు తెలిసినది కదా. నేను పార్సీయులకు అధిపతి యుద్ధము చేయుటకు మరలా పోయేదను. నేను బయలుదేరుచుండగానే గ్రీకుల దేశం యొక్క అధిపతి వచ్చును. అయితే సత్య గ్రంథంలో వ్రాసినది నీతో చెప్పెదను. ఈ అధిపతి యొక్క మీ అధిపత్యగు మికాయలు కాక ఈ సంగతి గురించి నా పక్షముగా నిలవ తెగించిన వాడొకడును లేడు. ఎవరు? మీ అధిపత్యగు మికాయేలు కాక అనే మాటను చూస్తూ ఉన్నాం. మీ ఎవరు ఇక్కడ? మీ అధిపతి అన్నాడు. ఎవరు అధిపతి? ఇశ్రాయేలీల యొక్క అధిపతి, యోధా ప్రజల యొక్క అధిపతి. ఎవరు యోధా ప్రజల యొక్క అధిపతి అంట? మికాయేలు కాక అనే మాట చూస్తూ ఉన్నాం. అంటే మీరు బాగా వినాలి. ఆ రోజును మొదలుకొని యేసు యొక్క 2వ రాకడ వరకు యూదులను కాపాడేది, యూదులను భద్రపరిచేది, యుద్ధము జరుగుతున్నప్పుడు చేసేది, సహాయం చేయడానికి వచ్చేది ఎవరు? మికాయేలు అన్నాడు. మీకు డౌట్ ఉంటే 12వ అధ్యాయంలోకి వెళ్దామా? ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలోకి వెళ్ళి చూసినట్లయితే అక్కడ మికాయేలు ఏమైనా కనిపిస్తాడు. 12వ అధ్యాయంలోనికి మనం చూస్తూ ఉన్నాం. ఓకే, 12వ అధ్యాయం ఏమన్నాడు మొదలు? అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచిక కనబడెను. అదేమనగా సూర్యుడు ధరించుకున్న ఒక స్త్రీ, ఆమె పాదములు క్రింద చంద్రుడి శిరస్సును మీద 12 నక్షత్రములు కిరీటములు నేను. ఆమె గర్భవతి ప్రసవేదపరచు ఆ నొప్పుడుకు కేకలు వేయించును. అందులో పరలోకమందు ఒక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని మహా ఘట సర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములు నేను. దాని తల మీద 7 కిరీటములను పడిను. దానితో ఒక ఆకాశ నక్షత్రంలో 3వ భాగం ఈడ్చి వాటి భూమి మీద పడవేసెను. కలనై ఉన్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగివేయాలని ఆ ఘట సర్పం స్త్రీ ఎదుట నిలిచుండెను. ఇక్కడ శిశువు ఎవరంటే క్రీస్తు, స్త్రీ ఎవరంటే ఇశ్రాయేలీలు. సమస్త జనులు ఇనపదండముతో ఎలా ఉన్న ఒక మగ శిశువును ఆమె కనగానే ఆమె శిశువును దేవుని యొద్దకు, ఆమె సింహాసనం యొద్దకు కొనిపోబడును. ఆ స్త్రీ అరణ్య